హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసరికి ప్రోటీన్ స్కిమ్మర్ అన్బాక్సింగ్ వీడియో అండి. ఇది నేను ఆన్లైన్‌లో RS4006 అనే ప్రోటీన్ స్కిమ్మర్ ఆర్డర్ పెట్టాను. అది వచ్చింది, ఈరోజే వచ్చింది. నేను అన్బాక్స్ చేశాను. వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకోసం. ఇది మనకు టామీ అండ్ టైనీ డాట్ ఇన్ అనే వాళ్ళు పంపించారండి. ఆ వెబ్సైట్ వాళ్ళు పంపించారు. నేను మొత్తం ఎక్కడ ఆర్డర్ చేశాను ఏంటనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకే. డిస్క్రిప్షన్‌లో మనకు ఆ లింక్ పోస్ట్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. మీకు ఆన్లైన్‌లో వీళ్ళ దగ్గర తక్కువ ప్రైస్ దొరుకుతుంది. ఓకే. ఇక ప్రోటీన్ స్కిమ్మర్ మనకు ఆర్ఎస్లో చాలా రకాలు ఉన్నాయండి. 2 ఒకటి, 4 ఒకటి, 5, 6, 7. వీళ్ళు సైజ్ ఇచ్చారు చూడండి. సైజ్ అది డైమెన్షన్ అండి. లెంత్, విడ్త్, హైట్ డైమెన్షన్. ఆ డైమెన్షన్ తగ్గట్టుగా ఇది మీకు ప్రోటీన్ స్కిమ్మర్ చాంబర్ ఉంటుంది కదా సంపులో, అందులో పడుతుందో లేదో చూసి ఆర్డర్ పెట్టుకోండి. ఓకే. నా దాంట్లో అయితే ఇవన్నీ పడతాయండి. ఏ ఇబ్బంది లేదు. కాకపోతే నా దగ్గర మనకు ఇందులో నా దగ్గర 404, 5, 6 ఇవన్నీ ఉన్నాయి. నా దగ్గర మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి. మేము మార్చుకొని వాడుతూ ఉన్నాము. అందుకోసమే మళ్ళీ నేను దీన్ని ఆర్డర్ చేశాను. ఏంటంటే స్పేర్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఏమన్నా అవసరమైతే మళ్ళీ మనం వాడుకోవచ్చు అన్నట్టుగా ఉద్దేశంతో దీన్ని ఆర్డర్ చేశాను. ఓకే. మీకు సైజ్ తగ్గట్టుగా చూసుకోండి. పవర్ కెపాసిటీ కూడా 22 వాట్స్ అండి. ఇవైతే 22 వాట్స్, 35 వాట్స్. 22 వాట్స్, 35 వాట్స్. మీ ట్యాంక్ తగ్గట్టుగా ఇది మనకు 200 నుంచి 400 లీటర్స్ వరకు అయితే బాగా పనిచేస్తాయండి. అంతకంటే పెద్దదంటే కష్టము. మనకు ఏదైనా 200-300 అయితే బెస్ట్గా పనిచేస్తాయి. దీనికి నీడిల్ వీల్ ఉండదన్నమాట. ఇది నీడిల్ వీల్ ఉండదు. తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. ఏదైనా 3000 బిలో దొరుకుతుంది. అందుకోసమే ఇది మనకు పెద్ద ఎక్వేరియంకి వాడాలంటే కొంచెం కష్టం. వాడేవాళ్ళు ఉన్నారు కానీ ఏదైనా నీడిల్ వీల్ ఉన్నదైతే ఫోమ్ ఎక్కువ ఫామ్ అవుతుంది. నీడిల్ వీల్ గురించి కూడా నేను పోస్ట్ చేస్తున్నాను ఇందులో, ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది బబుల్ మ్యాగ్నమ్ ఇట్లాంటి రీఫాక్టా ఇట్లాంటి వాటికి ఉంటుంది. దీనికైతే ఉండదు. ఓకే. చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్ అండి. ఇవి చూడండి, మనకు సైజ్ డిఫరెన్స్, బాక్స్ యొక్క సైజ్ డిఫరెన్స్ ఎలా ఉంటుందని దీంట్లో మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇలా ఉంటాయన్నమాట. 4, 5, 6, 7 సైజ్ డిఫరెన్స్ ఎంత వస్తుంది అనేది. ఓకే. ఇదిగోండి, అన్బాక్స్ చేసి చూస్తే మనం ఫిట్ చేస్తే, ప్రోటీన్ స్కిమ్మర్ ఫిట్ చేస్తే ఇలా ఉంటుంది. ఓకే. ప్రోటీన్ స్కిమ్మర్ని ఫిట్ చేసేస్తే ఇలా ఉంటుంది. ఓకే. ఇదిగోండి ప్రోటీన్ స్కిమ్మర్ RS4006. ఇది ఇప్పుడే తీసుకొచ్చాను. ఇంకా దీన్ని అన్బాక్స్ చేయాలి. దీన్ని పంపించిన వాళ్ళు మాత్రం నాకు టామీ అండ్ టైనీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి దీన్ని ఆర్డర్ చేశానండి. రావడానికి కొంచెం లేట్ అయింది. 1 మంత్ అయిందండి యాక్చువల్గా చెప్పాలంటే. ఆయన దగ్గర వేరే ఒక వెండర్ని కనుక్కున్నారు. ఆ వెండర్ దగ్గర దొరకకపోతే వేరే వెండర్ దగ్గర మనకు తీసుకొని వచ్చి ఇచ్చారు. ఏదైనా సరే మన క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఆ వెబ్సైట్లో. అట్ ది సేమ్ టైం మనకు మనకు మనీ అయినా కట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. కాకపోతే నన్నైతే మాత్రం అడ్వాన్స్ అడిగారు, 1000 రూపీస్. నేను అదే కొట్టాను. ఇంకా ఫాలో అప్ చేస్తూ ఉన్నాను. మధ్యలో కొంచెం డౌట్ పడ్డాను, ఏంది జెన్యూనా కాదా అన్నట్లుగా. కానీ జెన్యూనేనండి, క్యాండిడేట్ జెన్యూనే, పర్ఫెక్ట్గా పంపించారు, ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఈ వెబ్సైట్ గురించి ఇండివిజువల్గా నేను వీడియో చేస్తానండి, దాన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా నాకు ఇది వచ్చింది. కొరియర్ ఛార్జెస్ ఒక 280 రూపీస్ పడ్డాయి. స్కిమ్మర్ వచ్చేసి ఒక 2350 చిల్లర ఏం పడిందండి ఇది మొత్తం. ఓకే. అడ్వాన్స్ వేయి కొట్టాను, ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ కొట్టాలి, ఇంకా కొట్టలేదు. అది కొడతాను. దీన్ని అన్బాక్స్ చేసి ఇప్పుడు మీకు ఎక్విప్మెంట్ చూపిస్తాను. ఓకే. ఇదిగోండి, స్కిమ్మర్ చాంబర్ వచ్చింది, స్కిమ్మర్ అవుట్లెట్ పైప్ వచ్చింది, మోటార్ వచ్చింది. ఓకే. ఎయిర్ ఇంటేక్ పైప్, స్కిమ్మర్ మోటార్. ఇది 22 వాట్స్ ఉంటుంది, RS వాటది. ఇది 22 వాట్స్ ఉంటుంది. ఓకే. వెంచూరిమీటర్ ఇచ్చారు, ఎక్విప్మెంట్ అంతా ఇచ్చారు. ఇది ఫిట్ చేయాలి. ఇంకా మాన్యువల్ ఇచ్చారు. ఈ మాన్యువల్ అన్నిటికీ ఒకటే ఉంటుందండి. డయాగ్రామ్ దీనిది కాదులేండి, ఇది వేరేదాని డయాగ్రాము. కానీ మాన్యువల్ అయితే అన్నిటికీ ఒకటే ఉంటుంది. ఇదిగోండి, ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది అంతా ఉంటుంది ఇందులో. ఓకే. ఎలా ఫిట్ చేయాలని ఇవి డిఫరెంట్ RS ప్రోటీన్ స్కిమ్మర్స్ చూపించాను కదండి పైన, వాటి గురించి అండి ఇది. ఓకే. వచ్చిన ఎక్విప్మెంట్ అయితే ఇది ఫిట్ చేయాలి. నీడిల్ వీల్ కాదండి ఈ మోటార్, నీడిల్ వీల్ మోటార్ కాదు. అందుకోసం ఇవి మనకు ప్రైస్ తక్కువలో వస్తాయి. నీడిల్ వీల్ మోటార్ అయితే ఎక్కువ అవుతుంది. ఈ వీడియోలోనే నేను మీకు నీడిల్ వీల్ అంటే ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక నిమిషం అండి, తీసి చూపిస్తాను. ఇదిగోండి మోటార్, ఇది మనకు వచ్చింది. ఇది ఇంపెల్లర్, ఇది దీని యొక్క ఇంపెల్లర్. ఓకే. ఇది నీడిల్ వీల్ ఇంపెల్లర్ కాదు, నార్మల్ ఇంపెల్లరే. నీడిల్ వీల్ ఇంపెల్లర్ కాదు, నార్మల్ ఇంపెల్లరే. నీడిల్ వీల్ ఇంపెల్లర్ అయితే మనకు బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. నీడిల్ వీల్ అంటే ఏంటి నేను చెప్తాను ఇందులో. ఓకే. ఇదిగోండి, ఓపెన్ చేస్తే ఇలా ఉంది. దీన్ని ఫిట్ చేయాలండి, ఫిట్టింగ్ అంతా చేయాలి. దీన్ని ఫిట్ చేస్తే మనకు స్కిమ్మర్ పొజిషన్ వస్తుంది. నేను ఇదే ఎందుకు ఆర్డర్ పెట్టానంటే, మా దగ్గర ఆల్రెడీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటీన్ స్కిమ్మర్స్ ఉన్నాయండి RS వాడిది. 4, 5, 6, 7 నా దగ్గర, నా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి.
మేమేంటంటే ఇంకా మార్చి వాడుకుంటున్నాం అటు ఇటు కొంచెము. మాకు స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, సేమ్ ఇదే ప్రోటీన్ స్కిమ్మర్ ఆర్డర్ పెట్టాను. ఓకే, నీడిల్ వీల్ అంటే ఏంటి చెప్తాను చూడండి. ఇదిగోండి, నీడిల్ వీల్ ఎలా ఉంటుందంటే చూడండి, నేను చూపిస్తాను ఇందులోనే. ఇప్పుడు మామూలుగా లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా మీరు, ఈ ఇంపెల్లర్, ఎల్లో కలర్ ఇంపెల్లర్, ఇదేమో నార్మల్ మోటార్స్కి ఉంటుందండి. ఆర్ఎస్ ప్రోటీన్ స్కిమ్మర్కి ఉండేది కూడా ఇలాంటి ఇంపెల్లరే. లేదు, కూలర్ సబ్మెర్సిబుల్ పంప్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఓపెన్ చూసినట్లయితే ఇలాంటి ఇంపెల్లరే ఉంటుంది. నీడిల్ వీల్ ఇంపెల్లర్ అంటే ఇలా ఉంటుందండి, ఏం లేదు. ఈ మ్యాగ్నెట్ ఉన్నది కదా, దానికి ముందు నీడిల్ వీల్ ఉంటుంది. ఇది ఇలా ఉంటాయి. ఓకే, ఇవన్నీ రీఫ్ ఆక్టోపస్, రీఫ్ ఆక్టా ఇట్లాంటి వాటికి కానీ, లేదనుకుంటే బబుల్ మ్యాగ్నమ్ ఇలాంటి వాటికి కానీ, ఇంకా చాలా రకాల ప్రోటీన్ స్కిమ్మర్స్ ఉన్నాయి. అవి కాస్ట్ ఎక్కువ పడతాయండి, కాస్ట్ అయితే ఎక్కువ పడతాయి. నీడిల్ వీల్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో ఎక్కడ నాకైతే పెద్ద కనిపించలేదండి. నేను ఆన్లైన్లో చాలా చోట్ల చూశాను. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే మనకు తక్కువ ప్రైస్ పడుతుంది. మ్యానుఫ్యాక్చర్ ఉంటే తక్కువ ప్రైస్ పడుతుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే నీడిల్ వీల్ ఉంటే పవర్ కన్జంప్షన్ చాలా తగ్గుతుంది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రోటీన్ స్కిమ్మర్ ఉంది మనకు, 22 వాట్స్ 35 వాట్స్ ఉంది. 22 వాట్స్ 35 వాట్స్ సేమ్ పెర్ఫార్మెన్స్. నీడిల్ వీల్ ఉన్న ప్రోటీన్ స్కిమ్మర్ తీసుకున్నట్లయితే మనకు 6 వాట్స్ 8 వాట్స్లో కూడా వచ్చేస్తాయి. 6 వాట్స్ 8 వాట్స్ ఇంత వచ్చేస్తుంది. ఈ నీడిల్ వీల్ వల్ల ప్లస్ ఏంటంటే మనకు ఫోమ్ ఎక్కువ ఫామ్ అయ్యి మనకు ప్రోటీన్ స్కిమ్మర్ కలెక్షన్ కప్లో ఫోమ్ ఎక్కువ కలెక్ట్ అవుతుంది, వేస్టేజ్ అనేది ఎక్కువ కలెక్ట్ అవుతుంది. నీడిల్ వీల్ వల్ల ప్లస్ అదనమాట. ఈ నీడిల్ వీల్ ఉన్న ప్రోటీన్ స్కిమ్మర్స్లో డీసీ ఉంది, ఏసీ ఉంది. డీసీ అంటేనేమో ఇన్బిల్డ్ బ్యాటరీ ఉంటుంది, ఛార్జ్ చేసుకోవాలి. అది సైలెంట్గా ఆడుతుంది, నాయిస్లెస్ అండి. డీసీ మోటార్స్ ఎప్పుడైనా సరే నాయిస్లెస్. ఏసీ అయితేనేమో మనకు మామూలుగా కరెంట్ సప్లై ఇచ్చుకునేది, పవర్ సప్లై ఇచ్చుకునేది. దానివల్ల కొంచెం నాయిస్ ఉంటుంది. ఓకే, నీడిల్ వీల్ గురించి అర్థమైంది కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోసే పెడుతున్నాను. అంతేకాక నేను ఏదైనా సరే వెబ్సైట్లో పోస్ట్ చేశానంటే జెన్యున్గా నేను ఆర్డర్ చేసి నాకు అంతా బాగా వచ్చింది, క్లియర్గా వచ్చింది అనుకుంటేనే మీకు అది రెఫర్ చేస్తున్నా. మామూలుగా అయితే నేను పోస్ట్ చేయట్లేదు. ఓకే, కావాల్సిన వాళ్ళు ఈ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకోండి. ఈ వెబ్సైట్ గురించి నేను ప్రత్యేకంగా ఇంకో వీడియో చేస్తున్నానండి. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. మీకు ఈ వెబ్సైట్లో మనకు తక్కువ కాస్ట్లోనే చాలా దొరుకుతూ ఉన్నాయి, క్లియర్గా దొరుకుతున్నాయి. ఓకే, బయట రిమైనింగ్ వెబ్సైట్తో లేదా ఆన్లైన్ వాటితో, అమెజాన్ ఇట్లాంటి వాటితో పోల్చినట్లయితే చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతూ ఉన్నాయి. మనకు చెన్నై కొల్లత్తూరు మార్కెట్ ప్రైస్లోనే ఇవి దొరుకుతూ ఉన్నాయి. ఓకే, రీజనబుల్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దామండి. థ్యాంక్ యూ.